మార్నింగ్ లీడర్స్, నేను మీ సుధాకర్ని, డబుల్ క్రౌన్ రైటర్ ఫ్రమ్ పాలకొల్లు. 5 crore పూల్ గురించి మరొకసారి వీడియో చేస్తున్నాను. ఇది వివరణాత్మకంగా మీకు వివరించాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆలకించండి. ఫస్ట్ బ్రాంజ్ డైరెక్టర్. ఇక్కడ చూడండి, పైన బేస్ మంత్ వచ్చి బ్రాంజ్ డైరెక్టర్. నేను అండర్లైన్ చేశాను చూడండి, బేస్ మంత్ బ్రాంజ్ డైరెక్టర్. అంటే ఎవరు ఏ లెవెల్ అయినా ఉండవచ్చు, కానీ జూన్ నెల మాత్రం ఒకవేళ బ్రాంజ్లో ఉండుంటే కనుక వారు ఏ విధంగా ఈ ఆఫర్లో క్వాలిఫై అవ్వాలి, ఈ పూల్లో క్వాలిఫై అవ్వాలనేదే ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ 1లో 2800 PV అవ్వాలి. అది జూన్ నెల. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలు ఒకసారి చూద్దాం. 4 ఆప్షన్లో మీకు చెప్తున్నాను. నెంబర్ 1 ఇక్కడ చూడండి, 2001 అయింది జూను, అంటే బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు. కానీ 5 crore పూల్లో మాత్రం ఎలిజిబిలిటీ కాలేదు. ఎలిజిబిలిటీ అవ్వాలంటే జూలై 2800, ఆగస్ట్ 2800, సెప్టెంబర్ 2800, అక్టోబర్ 2800, నవంబర్ 2800 చేస్తే మీరు ఎలిజిబిలిటీ. ఇక రెండోది ఏంటంటే 1500 మాత్రమే అయింది, అంటే నాన్ క్వాలిఫైడ్గా ఉన్నారు. అయినా పర్వాలేదు. జూలై 2800, ఆగస్ట్ 2800, సెప్టెంబర్ 2800, అక్టోబర్ 2800, నవంబర్ 2800 చేస్తే వరుసగా యు ఆర్ ఎలిజిబుల్. అలాగే మూడవది ఏంటంటే, ఈ నెల జూన్ 2800 అయింది బేస్ మంత్ బ్రాంజ్, జూలై 2800 అయింది. కానీ ఆగస్ట్ మాత్రం ఫెయిల్ అయ్యారు, నాన్ క్వాలిఫైడ్గా ఉండిపోయారు. కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాత్రం 28 చేసినట్లయితే యు ఆర్ ఎలిజిబుల్. నాలుగోది ఏంటంటే 2800 ఈ నెల అయింది, జూలై 2800 అయింది, ఆగస్ట్ నాన్ క్వాలిఫైడ్, మళ్ళీ సెప్టెంబర్ క్వాలిఫైడ్, మళ్ళీ అక్టోబర్ నాన్ క్వాలిఫైడ్, నవంబర్ క్వాలిఫైడ్. ఇప్పుడు 5 నెలలు మినిమం అవ్వాలి 6 నెలల్లో, కానీ 2 నెలలు అవ్వలేదు కాబట్టి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఇదన్నమాట. ఇది 2800లో ఆప్షన్ 1లో చేసే విధానం. ఇది మీకు ఎక్సెల్ షీట్ పంపిస్తాను, అందులో క్లియర్గా ఉంటుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ 2. ఈ 2 ఏదైతే ఉందో, ఈ 2లో 16,500 చేయాలి. ఈ 16,500 టోటల్ 6 నెలల్లో కలిపి చేయాలి. దాని యొక్క రూల్స్ ఏంటో ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఇక జూన్ వచ్చి 2600 అయింది, అంటే బ్రాంజ్ మెయింటైన్ చేస్తున్నారు 2600. మనం మాట్లాడుకునేది బ్రాంజ్ గురించి. జూలై వచ్చి 3900, ఆగస్ట్ వచ్చి 2800, సెప్టెంబర్ వచ్చి 34, అక్టోబర్ వచ్చి 38, మొత్తం కలిపితే నవంబర్ వచ్చి నాన్ క్వాలిఫైడ్. కానీ టోటల్ చూస్తే 16,500, అందులో 5 నెలలు బ్రాంజ్ మెయింటైన్ చేస్తున్నారు. యు ఆర్ ఎలిజిబుల్. ఇక రెండోది ఏంటంటే, ఒకటి అయిపోయింది. రెండోది బ్రాంజ్గా 2001, సిల్వర్గా 3900, నాన్ క్వాలిఫైడ్ 1 నెల ఆగస్ట్ నాన్ క్వాలిఫై అయిపోయారు. మళ్ళీ సెప్టెంబర్ వచ్చి 3000, గోల్డ్ డైరెక్టర్ అయ్యారు అక్టోబర్లో 5600, మళ్ళీ బ్రాంజ్ అయ్యారు 2001కి పడిపోయారు. నో ప్రాబ్లం. మీరు బ్రాంజ్ కన్నా దిగలేదుగా, 1 నెల దిగారు, 5 నెలలు మాత్రం బ్రాంజ్ లేదా అంతకన్నా ఎక్కువ నిలబెట్టారు కాబట్టి అది సక్సెస్ అయ్యారు. మీరు 16,500 తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు కాబట్టి యు ఆర్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి మూడవది బ్రాంజ్ ఈ నెల జూన్లో 2001, వెరీ గుడ్. సిల్వర్గా నెక్స్ట్ మంత్ 3900, ఆగస్ట్ వచ్చినప్పటికి నాన్ క్వాలిఫైడ్గా ఉండిపోయారు. మళ్ళీ సెప్టెంబర్ వచ్చినప్పటికి సిల్వర్ అయ్యారు, క్వాలిఫైడ్. గోల్డ్ అక్టోబర్లో గోల్డ్ అయ్యారు, క్వాలిఫైడ్. కానీ నవంబర్ వచ్చేటికి మళ్ళీ నాన్ క్వాలిఫైడ్. ఇప్పుడు టోటల్గా 16,500 వచ్చింది, కానీ 2 నెలలు క్వాలిఫై కాలేదు, 4 నెలలే. ఈ ఆఫర్లో క్వాలిఫై అవ్వాలంటే కంపల్సరీ 5 నెలల్లో పిన్ లెవెల్ నిలబెట్టాలి, ఏదో ఒక పిన్ లెవెల్ నిలబెట్టాలి. 4 నెలలు నిలబెట్టి 1 నెల నిలబెట్టలేదు కాబట్టి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఇది బ్రాంజ్ది. ఇక నెక్స్ట్ సిల్వర్, గోల్డ్ కూడా పెడతాను. ప్రజెంట్ ఇది నేను మన గ్రూప్లో ఈ పీపీటీ పెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్. పీపీటీ కాదు, ఎక్సెల్ షీట్ పెడతాను చూడండి. ఓకే, థ్యాంక్ యూ.